దీనికి సంబంధించి ప్రతిపక్షం మీద కూడా విమర్శ వస్తుంది. ఎందుకు ఈ కేటీఆర్, హరీష్ రావు అంత దూకుడుగా ఒకటేసారి ప్రభుత్వం మీద దాడి చేయకపోతే వాళ్ళకు కొంత టైం ఇస్తే మెల్లమెల్ల చేసుకుంటూ వస్తారు కదా అనేది అక్కడి నుంచి వస్తుంది విమర్శ. అక్కడి నుంచి వాళ్ళు కూడా మాట్లాడుతున్నారు. వాళ్ళు రాజకీయంగా వాళ్ళు మాట్లాడేది కాంగ్రెస్ పార్టీ మాట్లాడుకుంటుంది. వీళ్ళు ప్రతిపక్షంలో ఉన్నటువంటి వాళ్ళు, ప్రతిపక్షంలో ఉన్నటువంటి పార్టీ ఏం చేయాలి? ప్రశ్నించడమే చేయాలి. అప్పుడప్పుడు ఈ ధర్నాలు చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది, గట్టిగా అడగాల్సినటువంటి ఆ పనే చేస్తున్నారు కదా. నువ్వు ప్రతిపక్షం ఉన్న వాళ్ళని తప్పుపట్టాల్సినటువంటి అవసరం ఉండదు. ప్రతిపక్షం వాళ్ళు ఓ మాట అంటారు, ఏదైనా అంటుంటారు. నువ్వు అధికార పక్షంలో ఉన్నటువంటి వాళ్ళు సరైనటువంటి సమాధానం చెప్పాలి, సరైన ఇంప్లిమెంటేషన్ చేయాలి. అవేవి లేకుండా ఇట్లా ఫిజికల్ దాడులు, సొంత గవర్నమెంట్ ఆఫీసులోనే దాడులు చేసుడు, వ్యక్తిగతంగా విమర్శలు చేయటము, బూతులు, ముఖ్యమంత్రి లాంటి వ్యక్తి బూతులు మాట్లాడము, పేగుల మేడకు వేసుకుంటా అనేది ఇది అసలు ఈ కల్చర్ తెలంగాణలో గతంలో సీఎం అని మాట్లాడిండా? ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు ఆయన సీఎం అని ఇట్లాంటి భాష మాట్లాడిండా? అమెరికా నుంచి వచ్చి ఆగస్టు 15 నాడు బూతులు ఎందుకున్నాడు? ఎందుకు? రెండు ఇష్యూని నీకు ఒకవేళ నిజంగా అంటే ఇక్కడ ఇంకొక ప్రశ్న వస్తుంది. బూతులు రావు. ఇంకొక ప్రశ్న ఏంటంటే అమెరికా నుంచి పెట్టుబడులు కానీ వచ్చిండు, ప్రతిపక్షాలు నువ్వు తెచ్చినవి అన్ని బోగస్ కంపెనీలు, బోగస్ పెట్టుబడులు అని చెప్పేసి ప్రతిపక్షాలు విమర్శించినాయి. ఆ ఇష్యూని మళ్ళీ ఆ పెట్టుబడుల ఇష్యూని డైవర్ట్ చేయడానికి మళ్ళీ ఈ బూత్లో ఎత్తుకున్నారు అనుకుంటున్నారా? మీరు ఎట్లా చెప్తున్నారు? మీరు జనరల్గా ఒక ముఖ్యమంత్రి అమెరికా పర్యటన పెట్టుబడులు ఇన్ని తీసుకొస్తే రాగానే ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి మీడియాలో హైలైట్ చేసుకునే ప్రయత్నం చేస్తారు. చేసిరు, ఎయిర్పోర్ట్ నుంచి పెద్ద ర్యాలీ తీసిరు, పెట్టి ఆ ర్యాలీ అదేంది, అదొక సంబూరమైనటువంటి ర్యాలీ. నువ్వు లేకపోతే ఒక ప్రజలకు చెప్పాలనుకున్నది ఏం చెప్తారు? ఆ రోజు ర్యాలీ చేసినా వచ్చి ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి ముఖ్యమంత్రి మంత్రివర్గ సభ్యులతో కూడా కూర్చొని మొత్తం నేను ఏమేం చేసినా అని చెప్పుకుంటారు, ఎన్ని తెచ్చినావు అనేది. అది చెప్పుకోలేదు అంటేనే అదేంటి, అది అమెరికాలో వచ్చి ఒక ప్రెస్ నోట్లు మాత్రమే 31,000 కోట్లు ఇస్తున్నామని. అయితే అక్కడ జరిగింది ఏంది? అక్కడ జరిగినటువంటిది వ్యవహారం బయటపడ్డది ఏంటంటే, ఒక తమ్మునికి సంబంధించినటువంటి కంపెనీతోటే ఒప్పందం చేసుకున్నారు 1000 కోట్లకు సంబంధించి. దాని ఏమైంది? 1000 కోట్లు బ్లాక్ని వైట్ చేసుకోవడానికి అమెరికా పర్యటన పనిచేసింది తప్ప పెట్టుబడులకు సంబంధించినటువంటి లేదు. పెట్టుబడులకు సంబంధించినటువంటిది ఉంటే నీకు గూగుల్ కానీ, మైక్రోసాఫ్ట్ కానీ, కాగ్నిజెంట్ కానీ ఆల్రెడీ ఇక్కడ ఉన్నాయి. మిగతా కంపెనీలతో కూడా గతంలో ఎంఓయూలు చేసుకున్నటువంటివే ఉన్నాయి. నువ్వు కొత్తగా చేసుకున్నది ఈ కంపెనీ, ఇంకో కంపెనీ, రెండు కంపెనీలు. కాగ్నిజెంట్ కూడా పాతదే. కాగ్నిజెంట్ ఆల్రెడీ ఇక్కడ ఉంది, ఎక్స్టెన్షన్. కాగ్నిజెంట్ కూడా ఏంది, చిన్న సబ్మిషన్ ఏంటంటే కాగ్నిజెంట్ కి ఇప్పుడు ఆదిబట్ల ఉంటుంది మనకు, ఆదిబట్ల టీసీఎస్ ఉంది కదా, టీసీఎస్ పక్కన కాగ్నిజెంట్ కి ఇంకా ప్లేస్ అలాట్ అయి ఉంది. ఆ గేట్ పైన కాగ్నిజెంట్ అని ఇంకా రాసే ఉంది. ఆల్రెడీ ఆపరేషన్స్ ఉన్నాయి, దాంట్లో లేదు. ఆల్రెడీ హైదరాబాద్ లో ఉంది ఎక్స్టెన్షన్, దానికి సంబంధించినటువంటి ఎక్స్టెన్షన్. ఒక కంపెనీ ఉన్నట్టయితే ఆ కంపెనీ ఎక్స్టెన్షన్ చేసుకునేటువంటి అవకాశాలు ఉంటాయి. ప్లస్ ఇంకొకటి ఏంది, నువ్వు మైక్రోసాఫ్ట్, గూగుల్కి సంబంధించినటువంటిది నీకు ఆల్రెడీ ఇక్కడ బిజినెస్లు నడుస్తున్నాయి. అమెజాన్ కూడా ఇక్కడ బిజినెస్లు నడుస్తుంటే నువ్వు అమెరికా 4 కోట్ల మంది ప్రతినిధికి అమెరికాకు పోతే కనీసం ఆ సీఈఓలు కలవరా నీకు? టూరిస్టులు పోయినట్టు దాని ముందు ఫోటో దిగి పెట్టుకునేటట్టు ఒక ముఖ్యమంత్రి ఉంటుందా? వీడియో ఎవరితో మాట్లాడినట్టు ఒక వీడియో ఉంటే కూడా మనం కూడా సాటిస్ఫై అయ్యేదేమో. అట్లాంటివి ఏ లేవు. అట్లాంటివి ఏ లేక నీకు గూగుల్ ఆఫీస్ ముందు ఫోటో దిగి ఫోటో పెట్టడం, అది 4 కోట్ల మంది. అది ఎవరికి అవమానం? తెలంగాణ సమాజానికి, తెలంగాణ ప్రజలకే అవమానం. నువ్వు 4 కోట్ల ప్రతినిధిగా పోయి అక్కడ ఉన్నప్పుడు ఇక్కడ కొత్త బిజినెస్ అంటే కాదు, ఇక్కడ ఆల్రెడీ బిజినెస్లు చేస్తున్నారు. ప్లస్ ఆ సీఈఓలు కూడా ఇండియన్సే. గూగుల్ సీఈఓ ఇండియనే, మైక్రోసాఫ్ట్ సీఈఓ ఇండియన్. ఇంకా మైక్రోసాఫ్ట్ సీఈఓ తెలుగు అతను. ఇవన్నీ ఏమవుతున్నాయి? ఈ రకమైనటువంటి పోయినటువంటిది ఏంది? నువ్వు 1000 కోట్లు 15 రోజుల క్రితం నువ్వు 2వ తారీఖు పోయినావంటే, ఇక్కడ జూలై 21వ తారీఖు కంపెనీ ఎస్టాబ్లిష్ చేసినటువంటి ఒక కంపెనీకి నుంచి 1000 కోట్లు పెట్టుబడులు ఇక్కడ తెలంగాణలో పెడుతున్నాం అనేది చూపించడం జరిగింది. అది సాధ్యమా? 15 రోజుల క్రితం పెట్టినటువంటి కంపెనీ 1000 కోట్ల ఇక్కడ పెట్టుబడులు పెడుతుందంటే నమ్మేది ఎట్లా? అక్కడే తేలిపోతుంది. ప్రధానంగా బ్లాక్ను వైట్ చేసుకోవడానికి, తమ్ముని కంపెనీ ద్వారా వేరే చేసుకోవడానికి ఇది మేజర్గా అక్కడ కనిపిస్తున్నట్టు. కంపెనీ అడ్రస్ కూడా హైదరాబాద్ లో ఉంది, ఇక్కడ చేసుకుంటే అయిపోతాయి. ఏమైనా విదేశీ కంపెనీ కాదు, కంపెనీ అడ్రస్ ఇక్కడ ఉన్నది. ఇక్కడ ఉన్న ఆడ కంపెనీ ఉన్నట్టు కూడా కనిపించలేదు ఆ అడ్రస్ పోయినటువంటి సిచ్యువేషన్ లో. దీంతో అర్థమవుతుంది అన్నం ఉడికిందా లేదా అని మెతుకు పట్టుకొని చూస్తుంది అన్నట్టు. మిగతా కంపెనీలన్నీ పాత కంపెనీలే, అవన్నీ ఉన్నటువంటి ఇదే ఎక్స్టెన్షన్స్ ఉన్నటువంటి, ఇక్కడ ఎక్స్టెన్షన్ బిజినెస్లు చేసుకుంటున్నటువంటి పాత ఎంఓఏలు ఉన్నాయనేది బయటపడ్డటువంటి వాస్తవంగా అనిపిస్తుంది. అందుకనే
ఇక్కడ కేవలం ఆ కంపెనీ కోసమే పోయినాడు వచ్చాడు. అందుకే లేకపోతే జనరల్గా ఏసీఎం అని ఈ స్థాయిలో పోయి వచ్చినట్లయితే మేము ఇన్ని చేసినాం ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టే గొప్పగా చెప్పుకునేటువంటి అవకాశం ఉండేది. అది మిస్ అయినటువంటిది. ఈ అంశాలన్నింటినీ డైవర్ట్ చేసే ఉద్దేశంతో బూతులు మాట్లాడడం, తిట్టడం.